మరుడుగా రమ్మంటున్నారు. రండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. చెప్పండి, మీ సమస్యలేంటి? సార్, మాది ఈ కాలనీయే. మాకు రేషన్ కార్డు లేదు. ఓకే, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ నాకు తెచ్చివ్వండి. మీకు అప్లై చేసి ఇంటికొచ్చేలాగా నేను చేస్తాను. మీ ప్రాబ్లం ఏంటన్నా? అన్నా, మా కాలనీలో చెత్త కుప్పలు పేర్కొని పోతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదన్నా. ఓకే, మున్సిపాలిటీతో నేను మాట్లాడతాను. మీ ప్రాబ్లం ఏంటమ్మా? మా అమ్మకి పెన్షన్ లేదు, అది వచ్చేలా చేయండి సార్. ఓకే, డీటెయిల్స్ అని రాసివ్వండి, నేను చూసుకుంటాను. అలాగే సార్. ఓకే, వస్తాం సార్. నమస్తే. చూసావా మంజు, అల్లుడు గారు యూత్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజలకి ఎంత బాగా ఉపయోగపడుతున్నారో చూసావా? ఏమైంది మని? కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు? సత్య ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదండి. వాడేమన్నా యూకేజీ పిల్లాడా? యూత్ ప్రెసిడెంటు, 1,00,000 పనులుంటాయి. వాడే వస్తాడులే. వాడెంత పెద్దవాడైనా కన్న తల్లికి చంటి పిల్లవాడితో సమానమే. మినిస్టర్ గారికి కూడా కాల్ చేశాను, అక్కడికి కూడా వెళ్ళలేదంట. అందరికీ ఫోన్ చేసి వాడి పరువు తీస్తున్నావు మని. పరువు కాదు, నా టెన్షన్ నాది. నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక బాధేనా? పొలిటికల్లో చేరాక వాడికి ఫలానా టైంకి ఇంటికి రావాలి, ఫలానా టైంకి లంచ్ చేయాలి, ఇలాంటి కండిషన్స్ సత్యకు పెట్టడం కరెక్ట్ కాదు. అసలు ఇదంతా దేనికి? సత్యకి ఫోన్ చేయకపోయావా? ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు తెలిసేవి కదా. నేనెందుకు ఫోన్ చేయాలి? రోజు భోజనం టైంకి ఇంటికొస్తాడు కదా. ఈ రోజు రాలేదు అంటే వాడే ఫోన్ చేసి, అమ్మా నేను లంచ్కి రావడం లేదు, పలానా పని మీద ఉన్నానని చెప్పాలి కదా. ఇక్కడ కొడుకు దగ్గర కూడా పట్టింపులకు పోతావా? నీ చాదస్తం కాకపోతే. అయినా కొడుకు ఇంతవరకు రాకపోతే కాల్ చేసి తల్లి తెలుసుకోవాలి. ఉండు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. నాన్న, పండుగ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావురా? మంజు వాళ్ళ ఇంటికి వచ్చాను నాన్న. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడున్నాడంట? చెప్తాలే, కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటావా? చెప్తే ఆయన నా మనశాంతికి భంగం కలుగుతుందా? పర్లేదు, చెప్పండి, ఎక్కడున్నాడంట? లైన్లోనే ఉన్నాడు, మాట్లాడతావా? ఎందుకండి నాతో ఆటలాడుకుంటారు? వాడెక్కడున్నాడో చెప్తే చాలు. మంజు దగ్గరే ఉన్నాడట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? నువ్వు నన్ను పూర్తిగా ఎక్కడ మాట్లాడనిచ్చావు? మాట్లాడండి, మాట్లాడండి. నాన్నా, సారీరా, మధ్యలో మీ అమ్మ ఏదో చెప్తుంటేను. సరే సరే చెప్పు. మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అవును నాన్న. అక్కడ పండుగ బాగా చేస్తున్నారా? ఇప్పుడే మినపగారులు, నాటుకోడి పులుసు తిన్నాను. ఓహో, నాటుకోడి పులుసు, మినపగారెలు, భలే కాంబినేషన్ రా. బా, నేను మంజు విషయంలో పొరపాటు చేశాను నాన్న. మంజుకి సారీ చెప్పి తీసుకురావడానికి వచ్చాను. రేయ్, మంచి పని చేస్తున్నావురా సత్య. మార్పు అనేది మంచిదే. మనిషి అన్నాక పొరపాట్లు ఎవరైనా చేస్తారు. ఆ పొరపాట్లు తెలుసుకొని మారిన తర్వాతే మనిషికి విలువ, గౌరవం. సరే సరే, ఉంటాను. సరే నాన్న. ఆల్ ది బెస్ట్. నీతి సూత్రాలు బాగానే చెప్తున్నారు. ఏమంటున్నాడు? అసలు వాడు ఆ మంజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడంటావేంటి పిచ్చి ప్రశ్న? వాడు మంజు మొగుడు. మగాడన్న తర్వాత భార్యను కొడతాడు, తిడతాడు. తర్వాత అవసరం వస్తే
భార్య ముందు గుంజీలు తీస్తాడు. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు మగాడు. చిచి, బ్యాగు బయటికి విసిరేసి కోపంగా వెళ్ళమన్నవాడు మళ్ళీ దాని దగ్గరికి ఎలా వెళ్ళబుద్దయింది? మంజుకి సారీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాడట. ఏంటి రమ్మన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే మేడం. మీ ఆడవాళ్ళు ఎంత మొండిగా ఉంటారా? ఆడవాళ్ళందర్నీ అంటున్నావు? అందరూ ఆడవాళ్ళు మొండిగా ఏముండరు. ఎందుకు? మంజు ఏమన్నా మొండిపట్టు పట్టిందా? అవును మేడం. క్షమించమని అడిగినా క్షమించను అంటుంది. తను ఏం చెప్పినా వినటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక మిమ్మల్ని రమ్మన్నాను. సత్య, ఒకటి గుర్తుపెట్టుకో. ఆడది అణకువగా ఉన్నంతసేపే మీ మగాళ్ళ ఆటలు. మనసు ముక్కలయ్యేలా మాట్లాడినా, అలాంటి చేష్టలు చేసినా మళ్ళీ తన్ని మగాడు దారిలోకి తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడాలి. మంజుని చూస్తుంటే సర్ప్రైజింగ్గా ఉంటుంది మేడం. టిఫిన్ పెడుతుంది, టీ ఇస్తుంది. బాగానే ఉంది కదా అనుకుని ఇంటికి వెళ్దామంటే మాత్రం నో అంటుంది. భర్తవి కదా, రెస్పెక్ట్ ఇస్తోంది. ఇంటికి వెళ్దామని చెప్పేది కూడా భర్తే కదా మేడం. అవమానం జరిగింది ఆ ఇంట్లోనే కదా, అందుకే రానంటోంది. అదే ఎందుకని? మీ రూంలో ఉన్నప్పుడు మీరు ఏమైనా అనుకోండి, ఇలా అందరి ముందు చులకన చేసి మాట్లాడితే చాలు. ఆ అవమానాన్ని ఏ ఆడది భరించలేదు సత్య. భార్య అంటే నీలో సగం. పెళ్ళప్పుడు అప్పగింతలు అప్పచెప్తారు చూడు. మా అమ్మాయిని మీ కోడలిగా అప్పచెప్తున్నాము అని, అమ్మాయి అత్తామామలతో మా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాము అని భర్త చేతిలో పెట్టి అప్పగిస్తారు. ఆ అప్పగింతలకు శాస్త్రంలో చాలా విలువుంది. భర్తైనా తండ్రైనా నా కూతురికి అన్నీ ఇక నుండి నువ్వే అని అప్పచెప్తారు. కాని కొంతకాలానికి మగాడు ఆ విషయం మర్చిపోయి అవమానించడానికి దిగుతాడు. అపార్థం చేసుకుంటాడు, అనుమానిస్తాడు. ఇక తేడా వచ్చేశాక పెళ్లిలో చేసుకున్న ప్రమాణాలకి విలువే లేదు. వేసిన 7 అడుగులకు అర్థమే లేదు. విడాకులు అంటూ వేరుపడతారు. వేరుపడ్డానికైనా పెళ్లిళ్లు చేసుకునేది కాదు సత్య. కలిసి ఉండడానికి, ఒకరికొకరు తోడుండడానికి. నువ్వు మంజుతో అలా ఉంటాను అంటే నేను మాట్లాడతాను.